ముందుగా పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె సరిపడా వేసుకొని కరివేపాకు కడిగి వేయాలి. జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసాక బాగా వేసాక ఫ్రై క్రిస్పీగా నోటితో వేసుకొని నెక్స్ట్ ఇంగు కొంచెం ఎండుమిరపకాయలు వేసి బాగా కలపాలి. పోపు మాడకూడదు. ఈ లోపల పక్కన అల్లం కొంచెం తక్కువ తీసి కడిగి ఉల్లిపాయలు కడిగి దంచి రెడీగా ఉంచుకోవాలి. పక్కన మనం పొటాటోస్ అనేది తక్కువ తీసి కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల కింద తీసి అది మళ్ళీ చాపర్లో వేసుకొని ఇంకా స్మాల్గా అయ్యేటట్టు తీసుకొని అది రెడీగా ఉంచుకోవాలి. హాయ్, హలో, వెల్కమ్ టు దివ్య సంతోష్ వర్మ టీసీ ఛానల్. ఇలాగా గిన్నెలో నూనె వేసుకొని కరివేపాకు వేసుకొని కలుపుతూ ఉండాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేయాలి. క్రిస్పీగా ఉండడానికి ఎండుమిర్చి వేయాలి. కలుపుకున్నాక అప్పుడు ఇంగువ కొంచెం వేయాలి, కలుపుకోవాలి. ఈలోపు పక్కన మనం అల్లం తొక్క తీసి అవి ఎల్లుల్లిపాయలు కలుపుకొని దంచుకొని వేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పొటాటోస్ తొక్క తీసి అవి కడుక్కొని ఉంచుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కోసి చాపర్లో వేసుకోవాలి. అవి ఇంకా స్మాల్ పీసెస్ అవుతాయి. పోపు వేగాక బాగాని అలాగే మాడనివ్వకూడదు. తర్వాత ఆ చిన్న చిన్న ముక్కల కింద వేసేవి అందులో వేసుకోవాలి, బంగాళదుంప ముక్కలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెంసేపు పోయాక మూత తీసి చూడాలి. కొంచెం ఇంకా వేగనియాలి. మళ్ళీ మూత పెట్టి తీసి కొంచెం వేగాక పొటాటో ఇలా కరెక్ట్గా అని చూడాలి. అప్పుడు కట్ అయితే పొటాటో ఫ్రై అయిపోయినట్టే. అలాగా కొంచెం అడుగంటినట్టు అయినా అయిపోయినట్టే. పసుపు, ఉప్పు, కారం, నెక్స్ట్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి వేగనివ్వాలి. సైడ్సే